ఏదన్నా పరిస్థితులు మారి ఏదన్నా ఇదైపోయి మళ్ళీ మీరు బీఆర్ఎస్లోకి ఆఫర్ వస్తే బీఆర్ఎస్లోకి తిరిగి వెళ్ళే అవకాశం ఉంటుందా? ఇక ఆఫర్లు గీఫర్లకి వెళ్ళేటోడు హేమేందర్ కాదండి. అంటే ఆఫర్ కానీ పరిణామాలు అలా జరిగితే నాకేదో చైర్మన్ పదవి ఇస్తే ఆశ పెడితే పోయేటోడు కాదు. ఆల్రెడీ చైర్మన్ పదవి చేసినాం. మా ఎమ్మెల్యే గారు ఏదైతే సూచన చేస్తారో, వారు ఏదైతే మార్గనిర్దేశం చేస్తారో, నువ్వు కౌన్సిలర్ అంటే కౌన్సిలర్ చేస్తా, లేదు హేమేందర్ నువ్వు కౌన్సిలర్ కాదు ఇంకొని గెలిపించుకరా, నువ్వు వేరే పదవి అంటే వేరే పదవి చేస్తా, లేదు నువ్వు కౌన్సిలర్ గెలిచిరా చైర్మన్ చేయంటే చైర్మన్ చేస్తా, వైస్ చైర్మన్ చేయంటే చేస్తాం. వారి ఆదేశాన్ని తూచా తప్పకుండా పాటించడమే మా యొక్క పని. మీరు ఆ మధ్యకాలంలో మీ మీద అవిశ్వాసం పెట్టినప్పుడు మీకు ఒక మంచి ఆఫర్ వచ్చింది, మీరు పదవి నుంచి తప్పుకుంటే అనేటటువంటి ప్రచారం కూడా జరిగింది. మరి దానికి మీరు ఎట్లా మీరు స్పందించారు? అది వాస్తవమా కదా అంటారు? అయితే మంచి మా క్వశ్చన్ అడిగారు. మరి వాస్తవానికి మీరే అన్నారు, ఎక్కడ చూడు అదే పేరు వెళ్ళింది. హేమేందర్ది ఇంకో 4 రోజులు అయితే కథం చేస్తారట, ఒక ₹1 కోటి ఆఫర్ పెట్టిరట కూడా అన్నారు. అంతే, అదే మీకు తెలిసింది వేరే విషయం. ఏదో ఒక ఆఫర్ వచ్చింది, మంచి ఆఫర్ వచ్చింది, దాన్ని వినియోగించుకోబోతున్నారు అనే చర్చ కూడా జరిగింది. కానీ తర్వాత ఏం జరిగింది? తర్వాత హైకోర్టు పోయి స్టే తెచ్చినాం. పైసలు తీసుకుంటాడైతే హేమేందర్ గౌడ్. మీరు ఆర్థికంగా ఇబ్బందులలో ఉన్నారు కదా, వినియోగించుకోండి. నేను చెప్తున్నా, తలముంతనాన్ని నమ్ముతాం కానీ పదవిని అమ్మినమన్న చెడ్డ పేరు అపకీర్తి రాకూడదు. అది మా నైజం. ఎందుకంటే ఇంత బాధపడి ఇంత గుండ్లపల్లి ప్రజలు గెలిపించి గతంలో మాకు యాదగిరిపల్లికే ప్రాతినిధ్యం ఉందని ఒక చిన్న చెడు అది ఉండే. గుండ్లపల్లికి ప్రాతినిధ్యం వచ్చినాక గుండ్లపల్లి అంటే యాదగిరిపల్లి గుండ్లపల్లి 2 వాటి శివారులో యాదగిరి గుట్ట ఉంటుంది. ఈ 2 గ్రామాలకే రెవెన్యూ ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి మీమాంస ఉండే అక్కడ ఇక్కడ. అటువంటిది హేమేందర్ గౌడ్కి వస్తే పదవిని అమ్ముకున్నాడు అనే చెడ్డ పేరు రా. అసలు అవిశ్వాసంలో మీ పార్టీ కౌన్సిలర్లు కూడా సంతకం పెట్టడం అనే పరిణామం జరిగింది. అప్పుడు మీరు రాజకీయంగా ఒత్తిడి మీరు ఎట్లా? వేరే పార్టీలు పెట్టలే, మా పార్టీలో పెట్టింది. అదే అంటున్నా, అది అసలు అంతవరకు పరిస్థితి రావడానికి నేను ఏమంటున్నాను, ఆలేరులో కూడా సేమ్ ఇట్లనే జరిగింది. ఆలేరులో గద్దొచ్చ కోడిపిల్ల కియాం అని పోయి ఎదురుకొచ్చిర్రు, కూర్చోబెట్టారు. మా దగ్గర ఫోన్ వాళ్ళు మా వాళ్ళు పాపం ఇద్దరు ఉండి ఏమైందని రమ్మంటుండే పోతున్నాడు, మీ పదవి కూడా పోతుంది పోరు అని తోలిచ్చారు మా దగ్గర. అది మా పార్టీ వాళ్ళని. కాబట్టి మేము అవన్నీ డక్కముక్కలు అన్నీ చూసినాం. బాధ అంటే కొంచెం బాధ కలుగుతుంది, కానీ మాకేంటంటే భగవంతుడు ఒక మంచి గుండె ధైర్యాన్ని ఇచ్చింది. ఆ గుండె ధైర్యంతో ఈరోజు కేవలం డబ్బులు లేకున్నా కూడా గుండె ధైర్యంతో మీకున్న ఆత్మవిశ్వాసంతోనే రాజకీయాల్లో కొనసాగుతుంటారు. మంచితనం. మీరు యాదగిరిగుట్టలో ఎవరినైనా అడగండి, ఒక 5,000 రూపాయలు హేమేందర్ గౌడ్ తీసుకుని చెప్పాను, ఓ 5 లక్షల రూపాయలు హేమేందర్ గౌడ్ తీసుకుని చెప్పాను, ఉండదు. ఎందుకంటే మీరు కూడా మా స్థానికులే కాబట్టి, యాదగిరిగుట్ట ఓటర్ కాబట్టి మీకు క్లియర్గా తెలుసు అన్నీ. అటువంటిది ఉండదు. ఎందుకు ఉండదు అంటే మేము నిబద్ధతతో పనిచేసినాం. ఎందుకంటే గతంలో ఉన్న వాళ్ళకి, పెద్ద వయసు ఉన్న వాళ్ళకి వచ్చింది అవకాశం అనేది. ఓకే, మాకు మంచి 38-40 వచ్చేసింది. ఓకే, దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పుడు ఈ 5 సంవత్సరాల పాలన మీకు పూర్తి స్థాయిలో తృప్తినిచ్చింది అంటారు? సంతృప్తినిచ్చింది. ఇంకొకటి ఏంటంటే, మనం యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలో ఉన్న వెంచర్లలో కొంత ఈ మున్సిపాలిటీకి ఇవ్వాల్సిన భూమి కూడా మున్సిపాలిటీకి దక్కలేదు, అది వేరే విధంగా దుర్వినియోగం అయిందనే విమర్శలు కూడా వచ్చినాయి. దాంట్లో మరి హేమేందర్ పాత్ర కూడా ఉన్నదనే విమర్శలు కూడా తలెత్తుతున్నాయి. దీనికి మీరేమంటారు? ఇక పాత్ర అంటే పైసలు ఉంటాయి, తీరా అదే మళ్ళీ లక్షల ఖర్చు అయితే. ఎందుకు ఇప్పుడు మున్సిపాలిటీకి దక్కాల్సిన భూమి మున్సిపాలిటీకి ఇవ్వాల్సిందే కదా? అయితే మున్సిపల్ కాకముందే పోయింది అది. మీరు అన్నది హేమేందర్ రాకముందే పోయింది. ఓకే, హేమేందర్ పేరు ఊరికే ఆడిచ్చారు మీరు అడగానే. వాస్తవానికి 2018లో మున్సిపల్ ఏర్పడి, నేనంటలేను అంటే వచ్చే విమర్శలు ఆరోపణలు వస్తాయి కదా. నేను ఏమంటాను, మీకు చెప్పిన వాళ్ళు అట్లా చెప్పొచ్చు అంటున్నా. నాకేం చెప్పలేదు, వచ్చిన విమర్శల ప్రకారం మేము అడుగుతాం కదా. విమర్శదే అంటున్నాను. మీకు ఎవరైనా చెప్పిన వాళ్ళు విమర్శపూర్వకంగా అట్లా చేయొచ్చు. కానీ 2018లో అయింది మున్సిపల్. 2020 వరకు కూడా ప్రత్యేక అధికారి పాలనలో ఉన్నది. ఇప్పుడు 2018 బిఫోర్ ఏమైందంటే, కొంచెం మున్సిపల్కి వచ్చిన ల్యాండ్ లేవి కూడా పోలేదు. తప్పుడు సమాచారం అది మీకు ఇచ్చింది కూడా. మున్సిపల్ కానీ జూన్లో పెట్టింది, వెంచర్ మ్యాప్లో పెట్టింది. కొంచెం మున్సిపల్కి రాలేదు కదా, గీతలు కొట్టి వాళ్ళే ఓనర్సే అమ్ముకున్నారు. మీరు ఓనర్ ఉన్నారు, ల్యాండ్ ఓనర్, 4 ఎకరాలు చేసారు. చూపించడం ఏం చేసారు,
పార్క్ అని అక్కడ గ్రీనరీ ఇక్కడ గ్రీనరీ అని చూపించారు, గీతలు కొట్టేసి. అప్పుడు రియల్ ఎస్టేట్స్ బాగా ఉండేది, అమ్మేసుకున్నారు. మళ్ళీ మీకే అనిపించింది, అరే నా బిడ్డ పెళ్ళి ఉంది, నా కొడుకు పెళ్ళి ఉంది, ఎటేద్దాం అంటే ఆడ 4 గుంటలు కనబడదు, దాన్ని మళ్ళీ గీతలు గీసారు, మళ్ళీ అంది. అట్లా ఒకరిద్దరు చేతులు కలిపిరని పట్టణ ప్రజలు అంటారు, మీరు నాతో అంటారు. దాని మీద మీరు ఏం స్పందించారు? మనం రాకముందు అయిన దాని గురించి మనం మాట్లాడితే కూడా తప్పు అవుతుంది, మనకు తెలియని ముచ్చట్ని ఇన్నం మనం కూడా గట్టిన చాయ్ హోటల్ కారణం మనం రాకముందు జరిగింది, అది అయినాక జరిగితే మీరు అన్నట్టు ఏదన్నా నేను చెప్పగలుగుతాను. అంటే ఇప్పుడు మున్సిపల్ కాకముందు జరగవచ్చు, కానీ మున్సిపల్ అయిన తర్వాత ఈ వ్యవహారం జరిగింది, దీంట్లో ఏమేందరు పాత్ర కూడా ఉన్నది మీరు అంటే దేనికంటే దానికి జైలుకే పోదాం చక్కగా, కోర్టు కేసు అయినా ఓపెన్గా చెప్తున్నా. అటువంటిది ఏదైనా ఆరోపణ ఉంటే మీరు చెప్పండి, దాన్ని నేనంటే అది ఒప్పుకుంటాను. ఇక్కడ ఇంకొక ప్రధానమైన క్వశ్చన్, మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉండి ఇక ఎలక్షన్స్ దగ్గర పడుతున్న ఓటింగ్ వస్తుంది అనుకునే సమయంలో నేను బీఆర్ఎస్ నుంచి బయటికి వెళ్ళొద్దు అంటే ఒక కండిషన్ పెట్టారు అని, ఆ కండిషన్ ఏదో కొంతగా ఫుల్ఫిల్ చేసుకొని మళ్ళీ తెల్లారి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా మీకు కొంత ఆఫర్ వచ్చిందని విమర్శలు చాలా పుంకాలుగా వచ్చాయి. దీనికి మీరేమంటారు? సరే, మీరు అన్నదానికి నేనేం దానికి ఇబ్బంది పడేది లేదు, నాకు మీరే చెప్పారు హేమేందర్ 2 వైపులా లాభపడ్డాడు, 2 చోట్ల నుంచి లాభపడ్డాడు అని. హేమేందర్ గౌడ్కి ఒక పెద్ద ఆఫర్ వచ్చిందట, అయినా తీసుకోలేదు, హైకోర్టు స్టే తెచ్చిన. ఇంతకుముందు మీరే ఒక ఆఫర్ వచ్చింది, బిగ్ ఆఫర్ అని అన్నారు. ఇక బిగ్ ఆఫర్ బిగ్ ఆఫర్ తీసుకుంటాడా హేమేందర్? ఇప్పుడు బిగ్ ఆఫర్ నిలిచిపెట్టి బిగ్ ఆఫర్ తీసుకుంటాడా? ఏదున్నా స్ట్రైట్ ఫార్వర్డ్, ఏదైనా వెళ్తే ఉన్న కార్యకర్తలకు వాళ్ళకి వీళ్ళకి ఏదైనా ఖర్చులకు ఇస్తే ఇవ్వచ్చు చేయొచ్చు, అంతే తప్ప మనం ఎక్కడ కూడా ఇట్లా పట్టుకునేది ఏముండదు. వాళ్ళు ఇచ్చిదని చెప్పమని మరి ఆ లెక్కలేదో చూపిద్దాం, నాకు 1 కోటి ఇచ్చిరా, 2 కోట్లు ఇచ్చిరా, నా అలాగే మరి 4 తీసుకోపోయారు కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళి టీఆర్ఎస్లో వాళ్ళకి ఎంత ఇచ్చారు, అవి కూడా లెక్కలు బాగానే ఉంటాయి. సిపిఐ నుంచి కూడా ఒక కౌన్సిలర్ని తీసుకుపోయారు, 4 కౌన్సిలర్లు ఇళ్ళకెళ్ళి తీసుకుపోయారు, 5 తీసుకుపోయినప్పుడు ఎన్ని కోట్లు ఇచ్చారు మరి వాళ్ళకి, అది కూడా లెక్క తేలాలి కదా.